మీడియా వ్యవహారం ఎలా ఉంటుంది, లేకపోతే మీడియాలో ఒకళ్ళని డీగ్రేడ్ చేయటం, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒకళ్ళని ప్రమోట్ చేయడం అంటే ఎట్లా ఉంటుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళాడు, సిబిఐ కేసుల్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలి. అప్పుడు కోర్టు అనుమతించింది, అదొక వార్త. అనుమతికి అప్లై చేశాడు, అనుమతి తీసుకున్నాడు. తర్వాత దాని మీద కామెంటు, వాడికి పిల్లల దగ్గరికి పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఇట్టంటోడా మనకు ముఖ్యమంత్రి అని చెప్పేసి అదంతా అయిపోయింది. ఆ తర్వాత తను విదేశాలకు వెళ్తున్నప్పుడు వెళ్ళేటప్పుడేమో కంటైనర్లు, వెళ్ళిన తర్వాత ఏమో ఆ ఎయిర్పోర్ట్లో ఎందుకు ఆగాడు, ఈ ఎయిర్పోర్ట్లో ఎందుకు ఆగలేదు, ఎందుకు లేట్ అయ్యింది, ఎందుకు మధ్యలో అమ్స్టర్డామ్ వెళ్ళాడు, ఇంత కథ నడిచింది. సరే లండన్లో దిగాడు, ఆయన అయిపోయింది, అది కూడా వార్త కవరేజ్ అయింది. ఇది జగన్ విషయం. చంద్రబాబు గారికి మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు. కోర్టులో అప్లై చేయడం అయిపోయింది, ఆయనకు అనుమతి రావడం అయిపోయింది, ఆయన విదేశాలకు వెళ్ళడం అయిపోయింది. అమెరికాకి వెళ్ళారు ఆయన వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు. సరే లోకేష్ కంటే అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, కానీ చంద్రబాబుకు ఉంది కదా. ఆయన అనుమతి తీసుకుని వెళ్ళారు విదేశాల్లో తన కార్యకలాపాలు, అదేదో మెడికల్ చెకప్ కోసం వెళ్ళారు అంటే అమెరికాకి వెళ్ళారట. ఎవరికన్నా తెలిసిందా, ఏమైనా బయటకు వచ్చిందా? అంటే ఒక వార్త కానీ ఒక సమాజంలో ఎలా ఉంది అంటే ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ తరహాలోనే మ్యానిపులేటెడ్ మీడియా అన్నటువంటిది ఎలా నడుస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది.